నమస్కారం, నేను మీ షణ్ముఖ్. తిరుమలలో సాక్షి పత్రికపై కేసు నమోదవడం జరిగింది. అసలు ఎందుకు కేసు నమోదైంది, ఎందుకు అవ్వాల్సి వచ్చింది, దాని వెనకాల మతలబ్ ఏంటి తెలుసుకోవడానికి ఈరోజు మనమందరం స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే షణ్ముఖ్. సార్, గతంలో నారాసుర రక్త చరిత్ర జరిగిండేది ఒకటైతే రాసిండేది ఒకటి, రాసిండేది ఒకటైతే జరగబోయిండేది ఒకటి. అందరూ చూశారు సిబిఐ ఏ విధంగా చూపుడు వేలు మన వైపు చూపిస్తే 4 వేలు మన వైపు చూపించాయని చెప్పేసి మొత్తం ప్రజలందరూ తెలుసుకున్నారు. మరి అదే తరహాలో ఇప్పుడు లడ్డు కల్తీ విషయంలో చంద్రబాబు గారి పైన గురి పెట్టడానికి సాక్షి పేపర్లో ఒక అసత్య కథనం రాయడం జరిగింది. అసలు ఈ అసత్య కథనము తిరుమలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో బ్రహ్మోత్సవాల సందర్భంగా సమీక్ష నిర్వహిస్తే దానిని వక్రభాష్యం చెబుతూ సాక్షిలో కథనం రాయడం జరిగింది. మరి దీనిపై తిరుమలలో 2 టౌన్లో కేసు పెట్టడం జరిగింది. అసలు ఏం జరిగింది సార్? అసలు వీళ్ళు ఏ ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టారు? అంటే ఉద్దేశపూర్వం ఎందుకంటే దాంట్లో మంచి ఉద్దేశం ఉందా, దురుద్దేశంగా సాక్షి వాళ్ళు రాశారా అనే అంశాలపైన మీరేం చెప్తారు సార్? ఈ తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కూటమి ఎమ్మెల్యేలు ఎంపీల సమక్షంలో ఆ వేదిక మీద ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందని బాధపడ్డాడో ఆ రోజు మొత్తం దేశవ్యాప్తంగా చాలా బాధపడ్డారు. మరీ ముఖ్యంగా హిందూ సామాజిక వర్గం అంతా కూడా చాలా బాధపడింది. అది వైసీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ లడ్డు ఇష్యూ ఎంత దారుణమైన డ్యామేజ్ చేసిందంటే ఆ డ్యామేజ్ని కోలుకోవడానికి ఈ సాక్షిలో కథనాల ద్వారా తీవ్రంగా చంద్రబాబు నాయుడు అసత్యం ప్రచారం చేశాడని చెప్పడానికి ఆపసోపాలు పడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ డ్యామేజీని పూడ్చుకోవాలంటే సాక్షిలో ఇటువంటి కథనాలు తప్పక వేరే మార్గం లేదు. జనాలు దాన్ని అలా విశ్వసిస్తారా అంటే జనాలు అట్లా విశ్వసించే పద్ధతి లేదు. మొన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ అధికారులతో ఒక సమీక్ష నిర్వహించారు. సమీక్షలో జాగ్రత్తలు, పవిత్రత వీటి మీద కొన్ని సూచనలు చేసి వచ్చేశారు. దాన్ని సాక్షి దినపత్రిక యాజమాన్యం ఏం చేసిందంటే వాళ్ళకక్కడ ఎంక్వైరీ కమిటీ వస్తుంది, మీరు అంతా ఒకే మాట మీద ఉండండి, ఏదో మీరు ఇది చెప్పండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లు, నేను చూసుకుంటానని చెప్పినట్లు అది ఒక కథనం ప్రచురించడం జరిగింది. దానికి టీటీడీ వాళ్ళు అది అసత్యము, ఎందుకంటే దాంట్లో డిప్యూటీ ఈఓ కూడా ఉన్నాడు. ఎవరైతే ఫిర్యాదు చేసి ఉన్నాడో లోకనాథం అని ఆయన కూడా సమావేశంలో ఉన్నాడు. కాబట్టి అది అసత్య వార్త, అది జరగలేదు అనే ఉద్దేశంతో తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. సహజంగా ఇటువంటి వార్తలకి కోర్టులను ఆశ్రయిస్తుంటారు. న్యాయస్థానాలను ఆశ్రయించేసి తప్పుడు కథనాలు, పరువు నష్టము, ఇతరత్ర కేసులు వేస్తుంటారు. ఇది మనం ఫస్ట్ టైం ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయటం అనేది ఒక పత్రిక యాజమాన్యం మీద. మామూలుగా పత్రిక యాజమాన్యం ఏదైనా పత్రికలో ఒక అసత్య కథనం వచ్చిందంటే దానికి సంబంధించి లీగల్ నోటీసులు ఇస్తారు. న్యాయపరంగా వెళ్ళి అక్కడ ఫైట్ చేసి డ్యామేజ్ షూట్ వేయడమో ఏదో ఇతరత్ర జరుగుతుంది ఇప్పటి వరకు. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్ళింది. పోలీస్ కంప్లైంట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ సాక్షి రిపోర్టర్నో సాక్షి జర్నలిస్టులనో మనం ఏం అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళంతా ఎంప్లాయీస్. యాజమాన్యం ఏ లైన్ మీద ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాని ప్రకారమే ఇష్టమున్నా లేకున్నా ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి చేయాల్సిందే. ఇక్కడ జర్నలిస్టులను మనం తప్పు అనకూడదు. కాకపోతే జర్నలిస్టులు ఇటువంటి కేసులు వచ్చినప్పుడు, లీగల్ కేసులు కానీ పోలీస్ కేసులు కానీ ఏదైనా వచ్చినప్పుడు ఆ జర్నలిస్టులు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇదే సాక్షి దినపత్రిక గతంలో కోడికత్తి కేసు ఇష్యూ, తిరిగి ఆ కోడికత్తి కేసులో జగన్మోహన్ రెడ్డి గారినే కోర్టుకు రమ్మంటుంది, కానీ ఇంతవరకు వెళ్ళలేదు. ఎన్నికల ముందు నారాసుర రక్త చరిత్ర అన్నారు. తర్వాత ఆ కేసు ఏమైంది, ఆ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు అనే విషయం కూడా ఛార్జిషీట్లో సిబిఐ వాళ్ళే చెప్పారు. అంతకుముందు వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి గుండెపోటు అనేది టీవీలలో ప్రచారం చేశారు. ఇటీవల ఇదే సాక్షి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హ్యాష్ ట్యాగులతో వాళ్ళు పబ్లిష్ చేసే వార్తలకు ఆ ట్యాగును కూడా యాడ్ చేస్తున్నారు. అంటే ఆంధ్రజ్యోతి పాఠకుడు సెర్చ్ చేస్తే సాక్షి కథనం కనపడేలా ఓకే ఆ విధంగా చేస్తూ వచ్చారు. ఆ విధంగా కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా దాన్ని పసిగట్టారు. దాన్ని ఇమ్మీడియట్గా కూడా సాక్షి వాళ్ళు కూడా తొలగించడం జరిగింది. మీరు ఇక్కడ గమనిస్తే ఒక సాక్షి సర్క్యులేషన్ ఒకసారి పరిశీలించండి. అలాగే సాక్షి టీవీ సంబంధించి
టీఆర్పీ రేటింగ్ ఒకసారి పరిశీలించండి. సాక్షి దినపత్రికను కొన్నిసార్లు కొన్ని రోజులు ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేసి ఇంటింటికి ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక పత్రికని ఎందుకు ఉచితంగా ఇస్తున్నారు? మామూలుగా ఒక పత్రిక ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తుంటారు. ఈనాడు కానివ్వండి, ఆంధ్రజ్యోతి కానివ్వండి, ఇతరత్ర పత్రికలను. ఒక సాక్షి దినపత్రికనే ఇంటింటికి అపార్ట్మెంట్స్కి కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ వాస్తవాన్ని సాక్షిలో మాదే కరెక్టు, మేము రాసిందే అక్కడ జరిగింది అంటే మేము రాసిందే అక్కడ జరిగింది అని చెప్పటం. అక్కడ జరిగింది ఇక్కడ రాయరు. మేము రాసిందే అక్కడ జరిగినట్లుగా మీరు భావించాలి, మీరు ఊహించాలి. ఆయన డైరెక్షన్ ఇస్తాడు అన్ని. మేము ఏదైతే రాస్తామో అది అక్కడ జరిగినట్లు అని పాఠకులు తెలుసుకోవాలి, పాఠకులు అదే నిజమని నమ్మాలి అనే చెప్పే భావన. సాక్షి యాజమాన్యము మొన్న భారతీరెడ్డి గారు కూడా సాక్షి అబద్ధాలు రాయదు, 1కి 2 సార్లు చెక్ చేసుకొని రాస్తాము అన్నారు. అదే చెక్ చేసుకొని రాస్తామనే విషయము చంద్రబాబు నాయుడు కథనంలో నిన్న రాసిన కథనంలో చెక్ చేసుకొని రాయొచ్చు కదా. అక్కడ అంతర్గతంగా జరిగిన సమావేశము అధికారులతో తిరుమల కొండ మీద సీఎం సమీక్ష సమావేశంలో ఎవరు ఉండరు, కానీ అక్కడ జరిగినట్లుగా రాశారు. అది ఆ లడ్డు డ్యామేజ్ని ఎలా కంట్రోల్ చేయగలగాలి, ఆ లడ్డు డ్యామేజ్ అనేది అది అబద్ధము, అసత్యము, అది చంద్రబాబు నాయుడు గారు అసత్య ప్రచారం చేశారు అని చెప్పడానికి ఈ కథనాలన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ పోలీస్ కేసుకు సంబంధించి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఒకటే ఫస్ట్ పోలీస్ కేసు అను ఇక్కడ ఒక కథనం మీద, రేపు దినపత్రికల్లో ఏదైతే కథనాలు వస్తాయి అసత్య కథనాలు అయినప్పుడు ఇమ్మీడియట్గా అదే పోలీస్ కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉంది. ఓకే, ఇప్పుడు మొన్నటి వరకు న్యాయపరంగా వెళ్ళేవాళ్ళు లీగల్ నోటీసులు వచ్చి, ఇప్పుడు డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో ఆశ్రయిస్తున్నారు. ఇక్కడ మనం అది గమనించాలి. ఇంకొక విషయం సార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆడ సమీక్ష నిర్వహిస్తే సాక్షి యాజమాన్యం దగ్గరుండి చూసిన విధంగా మనము ఇప్పుడు లడ్డు వివాదం విషయంలో మన స్టాండ్ తెలుసు కదా, మరి దానికి అనుగుణంగా అందరూ ట్రైనింగ్ ఇవ్వండి అన్నట్టు ఏదో దగ్గరుండి విన్నట్టు ఎంత నిస్సిగ్గుగా అసత్య ప్రచారాలు చేస్తూ ఒకవైపు సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో సిట్టు ఏర్పాటు చేస్తే దానిని నేను నమ్మనని సిట్టు లేదు, బిట్టు లేదు, కిట్టు లేదు, గిట్టు లేదు అని చెప్పేసి విమర్శ చేశారు. దేవుడు ఎవరిపైన కన్నెర్ర చేయాలో జగన్మోహన్ రెడ్డి గారే చెప్తారు. పోనీ దేవుణ్ణి మన దగ్గర ఎలా ఉంచాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే చెప్తారు. సుప్రీంకోర్టు చంద్రబాబుపై కన్నెర్ర అని చెప్పేసి ఆయనే చెప్తాడు. సుప్రీంకోర్టు చంద్రబాబుపై ధ్వజం అని చెప్పేసి ఆయనే చెప్తాడు. ఏంది సార్ అసలు ఈ విపరీత ధోరణి గల కారణాలు ఏంటి? అయితే నేను చెప్పాను కదా, వైసీపీ పార్టీ ఈ లడ్డు ఇష్యూలో జరిగిన డ్యామేజీని అది పూడ్చుకోలేని డ్యామేజీ. అది జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక మతపరమైన సామాజిక వర్గం వ్యవహారం చూస్తే తను క్రిస్టియన్ అని, తర్వాత ఈ లడ్డు విషయము గతంలో 2 కొండలు 3 కొండలు ఇష్యూ అనేది అందరికీ తెలిసిందే. అదే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత మార్పిళ్ళు సంబంధించి, అలాగే కొన్ని హిందూ దేవాలయాల్లో సంఘటనలు, రాముడి తల తొలగించటము, కొన్ని హిందూ దేవుళ్లను ధ్వంసం చేయటము, కొన్ని రథాలను కాల్చటము. మొన్న రీసెంట్గా అనంతపురంలో కూడా ఒక హిందూ దేవాలయానికి సంబంధించిన రథాన్ని ఒక వైసీపీ నాయకుడు పెట్రోల్ పోసి తగలబెట్టాడు అనేసి ఇటువంటి సంఘటనలన్నీ చూసినప్పుడు లడ్డు విషయం వచ్చేసరికి కూడా అది నిజము, జగన్మోహన్ వైసీపీ వాళ్ళు చేశారు అంటే కనుక అది నిజమని ఎక్కువ మంది నమ్ముతారు. ఎందుకంటే మన ట్రాక్ రికార్డ్ ఇది. ఓకే, మన ట్రాక్ రికార్డే మనల్ని నమ్మాలా వద్దా అనేది డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మన ట్రాక్ రికార్డు సరిగా లేనప్పుడు మనం ఆ పని చేసామంటే ఈజీగా సమాజం మొత్తం నమ్మేస్తుంది. సమాజం నమ్మినప్పుడు అది అబద్ధం అని చెప్పుకోవడానికి చాలా శ్రమ పడాల్సి వస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అదే జరిగేది. ఇక్కడ సుబ్బారెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు విచారణ సంబంధించి. ఈ సిట్టు అవసరం లేదన్నారు. స్టేట్ గవర్నమెంట్ వేసిన సిట్టు అది వద్దు, మేము నమ్మలేము, సిబిఐ వేయండి అని అడిగింది వీళ్ళే. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సిబిఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 2 వ్యక్తులను కూడా దానిలో ఉంచి ఫసాయికి సంబంధించిన ఫుడ్ కంట్రోల్కు సంబంధించిన ఫుడ్ టెస్టింగ్కు సంబంధించిన వీళ్ళను 5 సభ్యులను వేసింది. వేసిన మరుక్షణమే అసలు కల్తీ లేనప్పుడు కమిటీ ఎందుకు అనేసి మళ్ళీ ఈయనే మాట్లాడతాడు. సిబిఐ ఎంక్వైరీ వేయమనింది వీళ్ళే, ఈ సిట్టుము నమ్మము అనింది వీళ్ళే, సుప్రీంకోర్టుకు వెళ్ళింది వీళ్ళే,
సుప్రీంకోర్టు వేసిన తర్వాత అసలు ఈ కల్తీ జరగనప్పుడు సిట్టెందుకు బిట్టెందుకు అంటారు మళ్ళీ. అంటే ఒక మాట మీద ఉండటంలా. ఇప్పుడు తప్పు చేయనప్పుడు ఏ సిట్ అయినా, అది స్టేట్ గవర్నమెంట్ వేసిన సిట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ వేసిన సిట్ కానివ్వండి, సుప్రీంకోర్టు వేసిన సిట్ కానివ్వండి, మన దగ్గర తప్పు లేనప్పుడు మనం విచారణకు రెడీ అనాలి కదా, సై అనొచ్చు కదా. ఓకే. ఇన్ని అడ్డ మార్గాల్లో అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదు అని చెప్పేసి ప్రతి నిర్ణయాన్ని నిమిషానికి మార్చుకుంటా పోతే అప్పుడు అనుమానం వస్తుంది. ఇంకా బలపడుతుంది అనుమానము. ఎందుకు మొన్న 5 రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు ఇది అడిగారు, మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిట్టు ఎందుకు, సిట్టు వేసిన తర్వాత సిట్టు లేదు బిట్టు లేదు అంటారు. అసలు కల్తీనే జరగలేదని తీర్పు కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఇస్తే ఎట్లా? కల్తీ జరగలేదు, జరగని కల్తీకి సిట్టెందుకు బిట్టెందుకు అన్నప్పుడు మీరు ఆ తీర్పు కూడా మీరే ఇస్తే ఎట్లా? కల్తీ జరగలేదని. అది చెప్పాల్సింది సిట్ ఎంక్వైరీ చేసి ఒక నివేదిక ఇస్తే ఆ నివేదికలో అది కల్తీ జరిగిందా లేదనేది విషయం చెప్తుంది. ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు పనిచేసి మనమే తీర్పిస్తే ఎట్లా? ఏదన్నా ఒక ఇష్యూకు సంబంధించి. కాబట్టి ఆ నివేదిక వచ్చేంత వరకు ఆగాల్సిందే. ఆ రోజు సిట్ ఎవరు బిట్టెవరు తెలిపోద్ది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.